ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఈసీఎల్ దగ్గర ఉన్న రాంపల్లిలో ఉన్నాం. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటివరకు మనం విద్యుత్ తయారు చేసే విధానం దాదాపు సహజ వనరులతో చేసాం. అంటే నీరు, అలాగే బొగ్గు లేదా ఈ ఎండ ద్వారా చేసాం, సోలార్ పవర్ ద్వారా. అయితే ఇవేవి అవసరం లేకుండా విద్యుత్తును తయారు చేస్తున్నారు డాక్టర్ చాగంటి భాస్కర్ శ్రీనివాస్ గారు. అసలు ఎలా సాధ్యం? ఈ ఫ్లైవీల్ అనే టెక్నాలజీతో ఆయన విద్యుత్ తయారు చేస్తూ ఏకంగా పేటెంట్ కూడా పొందారు. అసలు ఆ పేటెంట్ రావడానికి గల కారణం ఏంటి? ఆ విద్యుత్ ఎలా తయారు చేస్తారు? దాని వెనుక ఉన్న కథ ఏంటి? భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నారు? మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫ్లైవీల్ టెక్నాలజీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం లోపలికి ఫ్యాక్టరీలోకి వచ్చాం. అయితే ఎలా సాధ్యమైంది మరిన్ని విషయాలు ఆయనతోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ అసలు ఎలా ఈ సహజ వనరులు అవసరం లేకుండా విద్యుత్ తయారు చేస్తామంటారు? అది ఎలా? ప్రకృతిలో ఉండే సహజ వనరులు బొగ్గుతో 85% వాడుకుని గ్రిడ్ నింపుతున్నాం. 85% గ్రిడ్లో ప్రవహించే శక్తి మొత్తం అంతా కూడా కోల్ పవర్ ప్లాంట్తో వచ్చిన శక్తి. మిగతా అది సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, హైడ్రో కావచ్చు, న్యూక్లియర్ కూడా దాంట్లో కొద్ది భాగం దాంట్లో సహాయ సహకారాలు ఉన్నాయి. న్యూక్లియర్ అనేది కంటిన్యూస్గా 24/7 నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే ఆగిపోయిందో మళ్ళీ దాన్ని సర్వీస్ చేసి దాన్ని మళ్ళీ నార్మాలిటీ తీసుకురావడానికి కనీసం 2-3 ఇయర్స్ పడుతుంది. సో ఇట్లా ఎక్కడ కూడా 24/7 ఈక్వల్గా పవర్ జనరేట్ చేయడానికి ఏది కూడా కరెక్ట్ పద్ధతిలో పోవట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సహజ వనరులతో నిండిపోయి ఉన్న సిస్టమ్. దీనికి ప్రత్యామ్నాయంగా మేము బరువు, వ్యాసము, వేగము మూడింటిని వాడుకుని ఈ మూడింటిని కూడా మేము మూల పదార్థాల కింద మేము భావించి ఈ కోర్ రా మెటీరియల్ కింద మేము దీన్ని పరిగణనలో తీసుకున్నాం. డయామీటర్, ఆర్పిఎం, వెయిట్. సో ఎప్పుడైతే ఈ డయామీటరు, ఆర్పిఎం, వెయిట్తో మనం ఒక జనరేటర్లోంచి వచ్చిన ఎనర్జీని బయటకు తీసుకురావాలనుకున్నామో, సో దానికి సంబంధించిన బరువు, వేగము, వ్యాసము అంటే మొత్తం సమపాళ్ళలో ఉండాలి. అది లేకపోతే రివర్స్ టార్క్, బ్యాక్ టార్క్, నెగిటివ్ టార్క్ అనేది ఫ్లైవీల్ మీద పడి ఫ్లైవీల్ ఆగిపోతుందన్నమాట. పేటెంట్ అనేది చాలా పెద్ద విషయం. చాలా కష్టపడితే, చాలా ఏళ్ళపాటు కష్టపడితే రావాల్సిన పేటెంట్ మీకు ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న కృషి ఏంటి? అసలు ఈ ఫ్లైవీల్ అనేది మీకు ఇట్లా ఈ నేపథ్యం ఏంటి? అసలు మీకు ఐడియా రావడానికి గల నేపథ్యం ఏంటి? అసలు మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చిన్న చిన్న కార్లతో మేము ఆడుకుని దాంట్లో ఉండే వేగాన్ని గమనించాము. దాంట్లో ఉండే ఒక కార్ అనేది ఒక బరువుతో కూడిన విషయం. దానికి మీరు పరిమాణంలో తీసుకుంటే దానికి లెంగ్త్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఒక మ్యాథమెటిక్స్ కావాల్సిన గుణాలన్నీ దాంట్లో నిలిచి ఉంటాయి అన్నమాట, సంక్షిప్తమై ఉంటాయి దాంట్లో. సో దాంట్లో ఉండే నిండిపోయిన గుణాలతో మ్యాథమెటిక్స్ సంబంధించిన సిస్టమ్స్లో ఏం కావాలి? మనకి ఒక వేగం కావాలి, ఒక వెయిట్ కావాలి, ఒక డయామీటర్ అనేది కావాలి. సో దాంతో ఉండే పరిస్థితి ప్రకారంగా మనం ఒక కార్ని చిన్నప్పుడు వాడుకునేటప్పుడు స్పెషల్గా డిజైన్ చేసిన కార్స్లో గేర్స్ కూడా ఉండేవండి. ఆ గేర్స్ని కనుక మనం భూమికి అనేది రుద్ది 4 చక్రాలను రుద్ది చక్రాలను పట్టుకుంటే లోపల గిర్రుని తిరుగుతుండేవి. సో దాన్ని గనక మళ్ళీ మనము భూమి మీద పెడితే మనం అనుకునే డిస్టెన్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ పోయేది. ఇలా చిన్నప్పుడు ఆడుకుంటూ ఆ బొమ్మలు అనేవి 6 నుంచి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అట్లా ఆడుకున్నప్పుడు ఆ మనసులో నిలిచిపోతుందన్నమాట. ఎక్కడో మనకి అది పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని కనుక్కుంటాం. చిన్నప్పుడు మనం అట్లా ఆడుకునేటప్పుడు ఈ పరిస్థితి ప్రకారంగా ఇది జరుగుతోంది కాబట్టి దీన్నే గనక మనం డెవలప్ చేస్తే ఒక న్యూ టెక్నాలజీ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆ ఫ్లైవీల్ అనేది మనము ఒక వీల్ ద్వారా నేర్చుకున్న ప్రక్రియ అన్నమాట. ఆ వీల్ ద్వారా వచ్చిన ఎనర్జీని మనం గనక కార్లోంచి ఎట్లా అయితే హార్వెస్ట్ చేస్తామో ఆ హార్వెస్టింగ్ అనేది మనకి వీల్లో జరుగుతుంది.
ప్రపంచంలో ఈ రోజు వరకు ఎవరు కూడా యాక్సిలరేషన్ డీసెలరేషన్ మీద పేటెంట్ తెచ్చుకోలేదు. జనరేషను, మల్టిప్లికేషను, స్టోరేజ్ ఈ 3 మేము మా పేటెంట్లో రాసుకున్నాం. ఒక పేటెంట్లో జనరేషను, మల్టిప్లికేషను, స్టోరేజ్ అనే 3 ఇష్యూస్ని మేము దీంట్లో పొందుపరుచుకున్నామండి. దీని ప్రకారంగా మనకి ఏమవుతుంది అంటే ఈ జనరేషన్ అనేది మనకి ఎనర్జీ హార్వెస్టింగ్, స్కావెంజింగ్, ఎక్స్ట్రాక్టింగ్ ప్రకారంగా జరుగుతుంది. ఈ ఎనర్జీ హార్వెస్టింగ్, స్కావెంజింగ్, ఎక్స్ట్రాక్టింగ్ జరిగిన తర్వాత మనం దీన్ని మల్టిప్లై చేసుకుంటాం. దీనికి సంబంధించి మనము ఈ పేటెంట్లోనే మనం ముఖ్యంగా గమనించుకోవచ్చు. ఇక్కడ పేటెంట్లో ఫ్లైవీల్ పవర్ జనరేషన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ స్టోరేజ్. జనరేషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు పేటెంట్లో పవర్ మల్టిప్లై అవుతున్నట్టు మనకు చెప్తున్నప్పుడు మల్టిప్లై అయినటువంటి పవర్ నుంచి మనం కొంత పవర్ని మళ్ళీ మనం రీజనరేట్ చేసుకోవడానికి మళ్ళీ మోటార్కి మనకు విఎఫ్డి ద్వారా మనం రీరూట్ చేసుకుంటాం. అలా మీకు ఇక్కడే అర్థమైపోతుంది దానికి సంబంధించినటువంటి మల్టిప్లికేషన్ ఎట్లా జరుగుతుంది, పిఎల్సీ లూప్ ఎలా జరుగుతుంది అనేది. అట్లా కంటిన్యూస్గా మనం అన్ఇంటరప్టెడ్ పవర్ అండ్ అన్ఎండింగ్ పవర్ అనేది కంటిన్యూస్గా జనరేటర్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా మనం పాలసీ తీసుకున్నట్లయితే ఫ్లైవీల్కి సంబంధించినటువంటి పాలసీ అనేది మనకు 2018 ఆగస్ట్ 13 రోజు హైబ్రిడ్ విండ్ సోలార్ పాలసీలో మనకు ఫ్లైవీల్ అనే పదాన్ని మనకు ఇన్కల్కేట్ చేశారు ఇక్కడ. సో బ్యాటరీ, కెమికల్ బ్యాటరీ రిస్ట్రిక్టెడ్ ఉందని చెప్పేసి బ్యాటరీ అనే పదాన్ని రిమూవ్ చేసి ఫ్లైవీల్ అనే పదాన్ని ఇక్కడ మనకు పెట్టారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనం అడిగినప్పుడు, ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనం ఆర్టీఏ ద్వారా అడిగినప్పుడు ఇక్కడ చూడండి, థియరిటికల్గా మాత్రమే మన ఇండియాలో ఒక టెక్నాలజీ అనేది మనం అందరినీ థియరిటికల్గా చూసి మాత్రం ఫాలో అవుతుంది. ఎక్కడ కూడా మనకు ప్రాక్టికల్ అప్లికేషన్స్ అనేది ఇక్కడ లేదు. ఎక్కడైతే గవర్నమెంట్ అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది, దేర్ ఈజ్ నో ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ టు లైవ్ డెమాన్స్ట్రేట్ ద 1-2 లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే మనం కేవలం ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ లేకుండా బ్లైండ్గా థియరీని చూసి మనం ఫాలో అవుతున్నాం. మల్టిప్లై ఎలా చేసుకుంటామంటే మోటార్ సైడ్ ఉండేది పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం ఉంటుంది. జనరేషన్ సైడ్ వచ్చేసరికి పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ మల్టిప్లైడ్ బై టైం ఉంటుంది. సో మనం ఇక్కడ పల్స్ బేస్డ్ ఎనర్జీ తీసుకుంటాం. 3600 సెకండ్స్ డివైడెడ్ బై 1 పల్స్ అనమాట. ఒక పల్స్ ఒకవేళ మనం 1 మినిట్ అనేది తీసుకుంటే మనకి 1 మినిట్ అంటే 60 సెకండ్స్. 3600 సెకండ్స్లో 60 సెకండ్సే మనం మోటార్ని తిప్పుతున్నాం. ఎనర్జీ బయటకు వచ్చింది, మనం 10 మినిట్స్ బయటకు వచ్చింది అనుకోండి, ఆ 10 మినిట్స్ ఎనర్జీని మనం హార్వెస్టింగ్, స్కావెంజింగ్, ఎక్స్ట్రాక్టింగ్ పర్ పల్స్ అని చెప్పుకోవాలి. ఎవ్రీ 1 పల్స్కి 10 నిమిషాలు అనేది ఫ్రీగా వచ్చే ఎనర్జీ. ఎందుకంటే డయామీటరు, ఆర్పిఎం, వెయిట్ మూడింటిని మనం తీసుకుంటే ఆ డయామీటర్, ఆర్పిఎం, వెయిట్లో ఉండే సర్ఫేస్ స్పీడ్ని మనం పరిగణనలో తీసుకుని ఆ సర్ఫేస్ స్పీడ్ని మనం హార్వెస్టింగ్ చేసుకుంటే మనకి ఫ్రీ ఎనర్జీ వస్తుంది. సో 300 ఆర్పిఎం దగ్గర 220 వస్తుంది, 1000 దగ్గర 1500 వస్తుంది. సో మా పిఎల్సీలో లూప్లో మేము దీన్నే అప్ అండ్ డౌన్ చేసుకుంటాం. సో మాకు 10 నిమిషాలు వచ్చే ఎనర్జీని మళ్ళీ మేము బ్యాక్ టు బ్యాక్ సిస్టమ్ తీసుకొచ్చి పెడతాం. సో దీన్ని ఒక హైబ్రిడ్ పెర్పెచువల్ మెకానికల్ బ్యాటరీ కింద మేము పరిగణిస్తున్నాం. సో ఈ పేటెంట్ వన్ ఆఫ్ ద ఓన్లీ ప్రపంచంలో ఒక్కడికి వచ్చిన పేటెంట్ ఇది. ఎందుకంటే పర్పెచువల్ మోషన్ మెషిన్కి ఇప్పుడు ఇది 100% వచ్చేసింది. పేటెంట్ వాళ్ళు కూడా మనకి మల్టిప్లికేషన్ అనే పదానికి కూడా యాక్సెప్ట్ చేసి పెర్పెచువల్ మోషన్ మెషిన్ని మనం తీసుకొచ్చాము. దీంతో థర్మోడైనమిక్స్ని ఛాలెంజ్ చేస్తున్నామండి. మేము మా టెక్నాలజీలో 1 వాట్ నుంచి 20,000 మెగావాట్స్ వరకు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఎనర్జీని మనము ఎప్పుడైతే గ్రిడ్ కనెక్టివిటీ మనం చేసుకుంటామో, మేము గవర్నమెంట్స్తో కూడా ఒకటే మేము మాట్లాడేది ఏంటంటే, సోలార్కి మీరు ఎలా అయితే ఒక నిర్ణీతమైన వ్యయాన్ని మీరు పర్ కిలోవాట్ అవర్కి ₹2.10, ₹2.20 ఇట్లా మీరు ఒక డెసిషన్ మేకింగ్ చేసి ఒక పాలసీ అనేది తీసుకొచ్చారు. అలాంటి ప్రాసెసే ఫ్లైవీల్ టెక్నాలజీకి కూడా పెడితే మేమందరం కూడా, అంటే ఫ్లైవీల్ అనేది ఒక న్యూ టెక్నాలజీ. ఈ న్యూ టెక్నాలజీకి ఒక కిలోవాట్ అవర్ మేము ఎంత కమ్ముకోవచ్చు అనేది గవర్నమెంట్ డెసిషన్ చేసి కనుక చెప్పగలిగితే దాని ప్రకారంగా మేము కూడా గ్రిడ్ కనెక్టివిటీకి అంత అమౌంట్కే మేము మా గ్రిడ్ కనెక్టివిటీ సప్లై చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో మేము గవర్నమెంట్ అడిగేది ఏంటంటే, ఒక యూనిట్ రేట్ మాకు నిర్ణయించి చెప్పండి మీరు అడుగుతున్నాం. ఓకే. ప్రధానంగా మీరు
దీని వెనుక పడ్డ తపన ఏంటి, ఇన్ని సంవత్సరాల కృషి ఉన్నది, ఈ పేటెంట్ వచ్చే క్రమంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి, మీకు మద్దతుగా నిలిచింది ఎవరు, విమర్శలు కూడా ఎలాగే వచ్చినాయి అసలు? నాకు మద్దతుగా ఒకటే ఒక వ్యక్తి నిలబడింది, ఆవిడే చాగంటి బాల, నా వైఫ్. భార్య తప్ప నాకు ఎవరు గట్టిగా నిలబడలేడు స్టార్టింగ్ స్టేజ్లో. దాని తర్వాత మెల్లమెల్లగా నా ఫ్రెండ్స్ వచ్చారు, మెల్లమెల్లగా నాకు సపోర్ట్ వచ్చింది. దాని ప్రకారంగా నాకు నా అనేవాళ్ళు ఒకళ్ళు వచ్చారు. ఎందుకంటే మేము చేసేది ఈ థర్మోడైనమిక్స్ని ఛాలెంజ్ చేసి ముందరికి వెళ్తున్నప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మనకి ఈజీగా ప్రతి వాళ్ళకి వస్తాయండి. దీని ప్రకారంగా చూసుకుంటే భార్య అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నా భార్య చేసిన డిజైన్స్కి నేను దాన్ని కార్యరూపం దాల్చి ఒక పేపర్ నుంచి ఒక మెషిన్ వరకు తీసుకొచ్చాను. సో ఈ క్రెడిట్ అంతా కూడా నా భార్యకి వెళ్తుంది. ఓకే, ఫైనల్గా ఒకటి చెప్పండి. మీలాంటి వాళ్ళు చాలామంది ప్రయోగాలు చేస్తున్నారు, చాలా ఇన్వెన్షన్స్ వస్తున్నాయి, కానీ అవి బయటికి రాలేకపోతున్నాయి. వాళ్ళకు ఏం సలహా ఇస్తారు? కొత్త కొత్త ప్రయోగాలు చేసే వరకు యువతకైనా చాలామంది కూడా సంవత్సరాల పాటు చేస్తున్నారు, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ని మనము చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మేము చేస్తున్న టెక్నాలజీలో మా ఇన్వెన్షన్లో ఒకటి ఏంటంటే ఫ్లైవీల్ అనే ఒక చాప్టరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎవరు కూడా ఫ్లైవీల్ మీద రియల్ టైం ల్యాబ్స్ పెట్టుకుని ఎక్కడ ఒక డిమాన్స్ట్రేషన్ ఎవరూ చేయలేదు. సో ఫ్లైవీల్ మీద పిహెచ్డి పేపర్స్ రాసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఫ్లైవీల్ మీద పరిశోధన చేసేవాళ్ళు కానీ రియల్ టైం ఎఫెక్ట్స్ తెచ్చుకోవాలి అంటే ఆ రియల్ టైం ఎఫెక్ట్స్కి వాళ్ళు ఖచ్చితంగా ఫ్లైవీల్ అనే ఒక సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నప్పుడు మెటలర్జీ చాలా ఇంపార్టెంట్. మెటలర్జీతో పాటు డిజైన్ ఇంపార్టెంట్. డిజైన్తో పాటు ఫార్ములేషన్స్ ప్లస్ దాని డిస్క్రిప్షను రాసుకోవడం ఇంపార్టెంట్. మా ఫార్ములా చాలా ఈజీగా ఉంటుంది. డయామీటరు ఆఫ్ ద ఫ్లైవీల్, వెయిట్ ఆఫ్ ద ఫ్లైవీల్, గ్రావిటీ, ఎఫిషియన్సీ 4 తీసుకుని మా ఫార్ములా చేసాం. అన్నిటినీ మనం ఇంటూ చేసుకుంటే ఎనర్జీ అవుట్పుట్ అనేది జౌల్స్లో వస్తుంది. జౌల్స్ కన్వర్టెడ్ టు కిలోవాట్ అవర్ అనమాట. ఎందుకంటే ఫ్లైవీల్లో నిక్షిప్తమైంది జౌల్స్. జౌల్స్ అనేసరికి సర్ఫేస్ స్పీడు, ఇనర్షియా, కేజీ మీటర్ ప్రెషర్ని మనం తీసుకుంటే జౌల్స్ కింద వస్తుంది. జౌల్స్ని మనం కిలోవాట్ అవర్ కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. సో ఈ ప్రకారంగా మనం పెట్టుకున్నప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి. విమర్శలు తీవ్రంగా వస్తాయి. మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా చాలా జరుగుతాయి. వ్యతిరేకంగా కూడా చాలామంది ఉంటారు, నవ్వుతారు. ఇవన్నీ ముందుకి తీసుకెళ్ళాలంటే కాన్స్టెంట్గా ఈ శ్రోతలనే, ఈ ఎవరైతే మనకి ఇవన్నీ చెప్తున్నారో వాళ్ళనే మనం గురువుల కింద మనం పరిగణనలో తీసుకుని మనం చేసే ఏదైనా తప్పులు ఉన్నాయా, మనం చేసే ఎక్కడైనా సరి చేసుకోవచ్చా, ఇవన్నీ కూడా వాళ్ళు మార్గదర్శకం కింద వాళ్ళు మనకు చేస్తారు. సో ప్రతి వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకుంటూ ముందరికి వెళ్తే వాళ్ళు చెప్పిన దాంట్లోనే కొన్నిసార్లు మనకు ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. అందుకనే విమర్శలు ఉండాలి. విమర్శలతో పాటు విమర్శలు చేసిన వాళ్ళు కూడా కొద్దిపాటి ఎక్స్ట్రా ఎనర్జీ పెట్టి దాని ఆన్సర్ కూడా ఏంటని వాళ్ళు చెప్పగలిగితే ఇంకా మంచి సబ్జెక్ట్ అనేది డిస్కషన్ అనేది వస్తుంది. సో దీని ప్రకారంగా కొత్త ఇన్నోవేటర్స్ అందరూ కూడా డిస్కస్ చేస్తుండాలి. పెన్ నుంచి పేపర్కి, పేపర్ నుంచి ప్రాక్టికల్కి రావాలంటే టైం పడుతుంది. ఆ టైంని మనం ఖచ్చితంగా వాడుకోవాలంటే పేషెన్స్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా డాక్టర్ చాగంటి గారు చెప్తున్న విశేషాలు. ప్రధానంగా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మరిన్ని విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఈ కండిషన్లో లెస్ దాన్ 50 RPM మాత్రమే తిరుగుతూ ఉంటుంది. 415 volts జనరేషన్లో మీకు లెస్ దాన్ 50 RPM. మా ఈ జనరేటరు డిజైన్డ్ ఫర్ 2000 RPM, 1500 volts, 50 Hz. కానీ మేము లెస్ దాన్ 50 RPMలోనే మన 3 phase వోల్టేజ్ 415కి ఇక్కడ మా పైలట్ ప్లాంట్లో మనం వాడటం జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు మీకు సిస్టమ్ మొత్తాన్ని ఆఫ్ చేసేద్దాము. ఈ షెడ్లో ఉన్న ఈ లైటింగు, బోర్వెల్, ఏసీలు, రిఫ్రిజిరేటరు ఎంతసేపు వస్తుందో చూడండి. మొత్తం ఆపేశాను. మెయిన్ మోటార్కి కూడా పవర్ తీసేశాను. ఇంకా 450 volts. ఓకే, సో
మనం మేమేదైతే యాక్సలరేషన్ టైం అండ్ డీసెలరేషన్ టైం చెప్తూ ఉన్నామో మా ప్రిన్సిపల్, యాక్సలరేషన్ టైం మేము 5 సెకండ్స్గా వాడుతున్నాము, డీసెలరేషన్ టైము మీకు మోర్ ఆర్ లెస్ 120 సెకండ్ల కంటే ఎక్కువే వస్తుంది. ఎప్పుడు మా జనరేటరు లెస్ దాన్ 50 ఆర్పిఎంలో ఉన్నప్పుడు. అదే మా జనరేటర్ని మేము 1500 ఆర్పిఎం తీసుకొని వెళ్తే మా యాక్సలరేషన్ టైం ఇంకా పెరుగుతుంది, డీసెలరేషన్ టైం ఇంకా పెరుగుతుంది. ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ విజయంలో ఒక మహిళా పాత్ర ఉంది. ఆమె చాగంటి బాల. ఆమె చాగంటి భాస్కర్ గారి భార్య మాత్రమే కాదు, ఆమె ఒక సైంటిస్ట్ కూడా. ఈ ప్రాసెస్ వెనుక ఆమె పడిన తపన, ఆమె ప్రయత్నం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది మేడం ఈ ప్రాసెస్లో? మీరు మీ అనుభవాలు ఏంటి? చివరిలో మీ ప్రయత్నం కూడా విజయం సాధించారు, దీన్ని ఏం చెప్తారు? మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి కలిసి ఇదే ప్రాజెక్ట్లో ఉన్నాం. మేమిద్దరం కలిసి డిజైన్ చేసాము. ఎక్కువ పాత్ర నాదే డిజైన్ విషయంలో. చేసినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఉండకుండా ఏమి లేవు. వాటన్నిటిని అధిగమించి అయితే నడిచాము. అంటే విమర్శలు, అలాగే మీ తరపు నుండి ఎలాంటి సపోర్ట్ ఉన్నది? నా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే నా ఆశ, నా ఆలోచన ఇదే. నేను ఇది చెయ్యాలని ఫస్ట్ తపన నాదే. దాని నుంచి ఇది మేమిద్దరం కలిసి చేసాం. విమర్శలు అన్నారు, అలాగే ఒక్కొక్కరు ఒక్కోలాగా అన్ని రకాలుగా అన్నారు కదా. ఈ పేటెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీ అందరి నుండి? విమర్శలు అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమేంటో సాధిస్తుందంట, ఏమేదో చేస్తుందంట అంటే చెప్పకుండా ఉంటేనేమో వేరే రకంగా విమర్శించారు. ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా అని నేనేం చెప్పేదాన్ని కాదు. చెప్పనప్పుడేమో ఈమెకి గర్వం, ఏమైనా గేటుకు తాళం వేసుకుంటుంది, ఎవరిని ఇంట్లోకి రానిది, ఇలా అన్నారు. నేను ఏదన్నా కొంచెము ఎక్స్ప్రెస్ చేసి ఇదిగో ఇది చేస్తున్నాం మేము, ఇలా దేశానికి ఇది ఏదైనా మేలు జరుగుద్దని అంటే, నువ్వు దేశాన్ని ఉద్ధరించావువా, నీకు దేశంకి నీకు ఒక్కదానికే ఉందా దేశంలో ఇంత ఆలోచన, ఇంక అందరికీ లేదా, నీకంటే మంచి తెలివిగల వాళ్ళు ఉండొచ్చు ఇలానే వాళ్ళు అన్నా కూడా దాన్ని విని వదిలేసి నవ్వుకునేవాళ్ళం. అట్లా నడిచేది. ఉంటుంది విమర్శ ఎక్కడైనా. ఇప్పటివరకు చూసారుగా, ఇది ఫ్లైవీల్ టెక్నాలజీతో పవర్ జనరేషన్ చేసే సిస్టమ్. ఒక తెలుగువాడిగా ఒక పేటెంట్, ప్రపంచంలోనే ఎవరు సాధించిన ఒక పేటెంట్ సాధించి అందరినీ కూడా ఆకట్టుకునేలా చేశారు. ఇలాంటి ప్రయోగాలు ఎన్నో రావాలి, చాలామందికి కూడా ఉపయోగం కావాలి అని కోరుకుందాం. అలాగే ఆయన ఏదైతే ఈ చాగంటి శ్రీనివాస్ భాస్కర్ గారు కోరుకున్నట్టు ప్రభుత్వం నుండి కూడా సపోర్ట్ వచ్చి ఎక్కువ మందికి జనరేషన్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం త్వరలో ఒక చట్టం తీసుకొస్తే ఆయన అందరికీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ కంటే తక్కువగా కూడా అందరికీ విద్యుత్ అందిస్తానని కూడా ఆయన అంటున్నారు. ఆయన ఆశ నెరవేరాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ శశితో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.